హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం లేదండి, నేను ఇవాళ ఒక కొత్త టాపిక్ మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, అదే మన హరిదాసుల గురించి అండి. ఈ మంత్ అదే ధనుర్మాసం వచ్చిందంటే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు కదండి. మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే హరిదాసులు కనిపిస్తారు కదా. ఎంతమందికి ఐడియా ఉంది హరిదాసుల గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. సో సంక్రాంతి నెలపట్టు స్టార్ట్ అయింది కదండి. సో హరిదాసులు ఈ నెల తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ చేతిలోని ఈ అదే ఇలాగ భజన చేసుకుని తిరుగుతూ ఉంటారు కదండి. ఈ ధనుర్మాస నెల రోజులు హరిదాసులు కీర్తనలు పాడుకుంటూ ఉంటారండి. కీర్తనలు పాడుతూ వాళ్ళ నెత్తి మీద తల మీద ఒక ఇలాగ బౌల్లో ఉంటుంది కదండి. అదేం లేదండి, దాన్ని అక్షయ పాత్ర అంటారనమాట. అక్షయ పాత్ర తల మీద పెట్టుకుని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కదండి. ఆయన కానీ మీ ఇంటికి వస్తే కనుక హరిదాసు బియ్యం వేయండి, చాలా మంచిదండి. హరిదాసుడు గుమ్మంలోకి వచ్చారంటే అది చాలా మంచిదండి. హరిదాస్ వస్తే ఆయన పరమాత్మతో సమానం అండి. అదే విష్ణుమూర్తితో సమానం అనమాట. సో మనం ఇచ్చే ఈ దాన ధర్మాలను అంటే మనం కానుకలు వేస్తాం కదండి, దానివల్ల చాలా మంచిదండి. వాళ్ళు ఇంతివ్వు అని అనరు. వాళ్ళు అలా కీర్తనలు పాడుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళ మీరు తోచినంత వాళ్ళ అక్షయ పాత్రలో వేస్తే కనుక చాలా మంచిదండి. మన ఇంటి ముందుకు హరిదాసులు వచ్చారనుకోండి, బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక ఏమైనా చేసిన పాపాలు ఉంటాయి కదండి, పాపాలు అవన్నీ పోతాయండి. అవి బియ్యం కనుక వేస్తే మీకు ఐశ్వర్యం కూడాను. వాళ్ళని ఉట్టి చేతులతో పంపించకూడదండి. హరిదాసులను ఎప్పుడు ఉట్టి చేతులతో పంపించరు. మీరు గమనించారో లేదో, వాళ్ళు ఎప్పుడు రారు మన రోడ్స్ మీదకి, వీధుల్లోని కట్టరు, మీకు ఎప్పుడు కనిపించరు. ఓన్లీ సంక్రాంతి పండగ ముందే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారండి హరిదాసులు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు భద్రాచలం దగ్గర ఉంటారండి. వాళ్ళు భద్రాచలం నుండి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వస్తారండి. అదే వీధి తిరుగుతూ హరినామన సంకీర్తనలు చేసి వస్తూ ఉంటాడండి. ఈ శ్రీకృష్ణుడు ఉంటాడు కదండి, శ్రీకృష్ణుడు మరో రూపమేనండి ఈ హరిదాసులు. వాళ్ళు విష్ణుమూర్తులు తాలూకా భక్తులండి. విష్ణుమూర్తి తాలూకా భక్తులండి వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు ఆ రూపం అంటే విష్ణుమూర్తి వైకుంఠపురంలో ఉంటారు కదండి విష్ణుమూర్తి. ఆ వైకుంఠపురాన్ని నుండి హరిదాస్ రూపంలో భూలోకానికి వస్తూ ఉంటారట. అది నేను విన్నానండి. సో నేను విన్నది మీకు చెప్తున్నాను. ఇందులో ఏమైనా మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. సో నేను విన్నది ఏదో చెప్పాలని నేను అనుకున్నాను. హరిదాసులు సపోజ్ మీ గుమ్మం దగ్గరికి వచ్చారే అనుకోండి, వాళ్ళకి మీరు వస్తే మీరు లక్కీ అని చెప్పచ్చు, అంటే అదృష్టం అని చెప్పచ్చు. కీర్తనలు పాడుతూ వస్తారండి. ఆ తర్వాత బియ్యం అక్షయ పాత్ర ఉంటుందండి. సో ఆయన పాదాలకి నమస్కరించాలండి. అక్షయపాత్రలో బియ్యం వేసి ఆయన పాదాలకి నమస్కరిస్తే ఆయన దీవిస్తారండి. వాళ్ళు హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అనుకుంటూ పాడతారండి పాటలు. ఇలా చిడతలు వాయించుకుంటూ వస్తారు. ఇప్పుడు చాలా తక్కువైపోయారు కూడాను. వాళ్ళు కనిపించడమే వాళ్ళు కనిపిస్తే బాగుండు అనిపిస్తుందండి. అంటే అంత తక్కువ అయిపోయారు. ఇప్పుడు మనం సిటీల్లో ఉంటున్నాం కదండి, పల్లెటూరులో అయితే తప్పకుండా కనిపిస్తారు. మనం ఈ అపార్ట్మెంట్స్లో ఫ్లోర్స్ బట్టి మనం
వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో మనకు కనిపించడం కూడా చాలా కష్టమైపోయిందనమాట. సో ఆయన పాదాలకు నమస్కరిస్తే మనం చేసుకునే పాపాలు ఏమైనా తెలిసి తెలియక ఏమైనా చేసిన పాపాలు ఉంటాయి కదండి, అవి పోతాయండి. వాళ్ళకి కనీసం ఒక మీ దగ్గర ఎంత మీ స్తోమత అండి, 11 రూపాయలు లేదో 101 రూపాయలు ఏవైనా లేకపోతే కందిపప్పు బియ్యము లేకపోతే కూరగాయలు ఇచ్చినా వాళ్ళు సంతోషంగా అక్షయ పాత్రలో వేసేసి వాళ్ళు మనమే ఇలా వంగి వేయాలండి. ఎందుకంటే వాళ్ళు అక్షయ పాత్రని తలమించి దించరు, వాళ్ళు వంచరు అనమాట. అక్షయ పాత్ర అన్నది వాళ్ళు ఈ నెల రోజులు వాళ్ళు ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఇంటి వైఫ్ ఉంటుంది కదండి, వాళ్ళ ఆవిడ అంటే ఈ ధనుర్మాసం అంతా తిరిగి వాళ్ళు సంక్రాంతి ముందు వాళ్ళ ఇంటికి చేరుకుంటారండి. ఆ చేరుకున్నాక హరిదాసులు వాళ్ళ వైఫ్ ఉంటారు కదండి, వాళ్ళ హరిదాసులు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు కీర్తనలు అలా పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి ఇల్లాలు ఉంటారు కదండి, హరిదాసులు వాళ్ళ ఇంటి ఇల్లాలు ఆయన పాదాలని కడుగుతారంటండి. కడిగి అప్పుడు ఆ అక్షయ పాత్రని దించుతారటండి. ఇది నేను విన్నాను. సో మీ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు నాకు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. సో నేను ఈ కథ విని చెప్తున్నాను. అంటే నేను చిన్నప్పుడు నేను విన్నాను కాబట్టి నాకు ఏదో తెలిసింది నేను చెప్తున్నాను. అది కరెక్టో కాదో మీరు నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. సో ఆ అక్షయ పాత్రని వాళ్ళ వైఫ్ దింపుతారండి కిందకి. ఆయన కాలు కడిగి దండం పెట్టుకుని పాత్రని దించుతారంటండి. ఆ దించిన అదే సంక్రాంతి తర్వాత ఉంటుంది కదండి, సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళేమొచ్చి భద్రాచలం వెళ్తారటండి. ఈ అక్షయ పాత్రని పట్టుకుని భద్రాచలం వెళ్ళి అక్కడ అంటే ఈ అన్నదానం అవుతాయి కదండి, భద్రాచలంలో వెళ్ళి ఈ మనం ఇచ్చిన ఈ బియ్యం కానీ కూరగాయలు కానీ ఈ ధనం ఉంటుంది కదండి, ఆ ధనం అక్కడ వాళ్ళు అన్నదానం చేస్తారటండి ఈ హరిదాసులు. సో చూడండి హరిదాసులు ఎంత కష్టపడి తిరిగి అది కూడా వాళ్ళు తినకుండా భద్రాచలంలోని అన్నదానం చేస్తారంటే నిజంగా ఆ దేవుడు గొప్పదనం కదండి. సో ఏదో నాకు తెలిసినది చెప్పాను, నాకు తెలిసిన మాటలు చెప్పాను అనమాట. సో ఇందులో కనుక మీకు నేను ఇంకా ఏమైనా మర్చిపోతే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి, ఇది కరెక్టా కాదా ఇది నేను చెప్పింది అన్నది. Thank you friends. Please subscribe my channel. Please like, share, comment my channel. Thank you. ఉంటానండి. Bye.